the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు, విమాన వేగంతో పరిగెత్తే ఒక ట్రైన్, మ్యాగ్లెవ్ అనే ఒక ట్రైన్ వార్తల్లోకి వచ్చింది చైనాకి సంబంధించి. సో ఇక్కడ ఈ ట్రైన్ యొక్క పేరేంటని అడగవచ్చు, ఏ దేశానికి సంబంధించింది, నిర్మించిన వారెవరు, ఎట్ ద సేమ్ టైం దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఈ పాయింట్స్ పైన ఫోకస్ చేస్తూ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇక్కడ చూడండి, ట్రైన్ నేమ్ వచ్చేసి మ్యాగ్లెవ్ ట్రైన్, మ్యాగ్లెవ్ రైలు ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ దేశానికి సంబంధించిందంటే చైనాకి సంబంధించింది. మ్యాగ్నెటికల్లీ లెవిటేటెడ్, సో అయస్కాంత శక్తిని ఆధారంగా చేసుకొని పరిగెత్తే ఒక వేగవంతమైన ట్రైన్. సో ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి కొత్తగా రూపొందించిన మ్యాగ్నెటికల్లీ లెవిటేటెడ్ ట్రైన్ రైలు వేగంలో సరికొత్త రికార్డును సృష్టించిందని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ వారు రీసెంట్గా ప్రకటించారు. గంటకు 623 కిలోమీటర్ల గత రికార్డును అది అధిగమించిందంట. కానీ ఎంత యాక్యురేట్గా, ఎంత స్పీడ్తో వెళ్ళిందని మాత్రం చెప్పట్లేదు. కానీ అత్యంత వేగవంతమైన ట్రైన్ అని చెప్పొచ్చు, విమాన వేగంతో సరిసమానంగా పరిగెత్తే ఒక ట్రైన్ అని చెప్పొచ్చు. ఓకేనా. 2 కిలోమీటర్ల పొడవైన లో వ్యాక్యూమ్ గొట్టంలో పరీక్షలు నిర్వహించినప్పుడు ఈ ఫలితం వచ్చినట్లు అధికారులు చెప్పారు. దీన్ని బట్టి విమానం స్థాయి వేగంతో దూసుకెళ్లే ట్రైన్ త్వరలో చైనాలో అందుబాటులోకి రానుందని స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయి. సో ఈ రైలు ఏదైతే ఉంటుందో మ్యాగ్లెవ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. అవి అయస్కాంత శక్తిని ఉపయోగించుకొని రైలును ముందుకు నడుపుతూ ఉంటుందంట, గుర్తుంచుకోండి. అండ్ కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ రీసెంట్గా మనం చూస్తున్నాము. సౌరశక్తికి సంబంధించి ఇంపార్టెన్స్, ముఖ్యంగా జనవరి 22, 2024 ఇయర్ రోజున అదేంటంటే పవిత్ర దినోత్సవం. అయోధ్య భవ్య రామ మందిరంలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత అదే రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక కొత్త అంశాన్ని ప్రకటించారు. సో దానికి సంబంధించి చూడండి. సో కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తు, పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. సో ఇక్కడ చూడండి, దేశంలో సౌర విద్యుత్ వినియోగం పెంచడానికి మరొక అడుగు పడింది. సో కరెంటు బిల్లుల భారం తగ్గింపు, ఆదాయం పెరుగుదల, పలువురికి ఉపాధి లక్ష్యంతో ప్రతి నెల కోటి ఇండ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందించేందుకు ప్రవేశపెట్టినటువంటి పిఎం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రీసెంట్గా నిన్నటి రోజున మంగళవారం రోజున ప్రారంభించారు. సౌర విద్యుత్ ఉత్పత్తి సుస్థిర ప్రగతి సాధనకు దీనిని ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద 75,000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టుతున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా, గతంలో ట్విట్టర్ అంటాం కదా, ట్విట్టర్ వేదికగా చెప్పారు. సో కొత్త స్కీమ్స్ ఏవైతే వార్తల్లోకి వస్తాయో వాటిని ప్రత్యేకంగా చూడండి. సో ఇదొక న్యూ స్కీమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 7th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్. సో ఇటీవల హిందూ మహాసముద్రానికి సంబంధించి 7th ఎడిషన్ కాన్ఫరెన్స్ అనేది వార్తల్లోకి వచ్చింది. దాని యొక్క థీమ్, ఏదైనా సదస్సు వార్తల్లోకి వచ్చిందంటే ముందుగా చూడాల్సింది ఎక్కడ జరిగింది, ఎవరు నిర్వహించారు, ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి, ప్రత్యేకతలు ఏంటి చూస్తే సరిపోతుంది. ఎన్నవ ఎడిషన్? 7th ఎడిషన్ ఇండియన్ ఓషన్. సో హిందూ మహాసముద్రానికి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ సదస్సు 2024 ఎక్కడ జరిగిందంటే పెర్త్, ఆస్ట్రేలియాలోనే పెర్త్ వేదిక జరిగింది. ఫిబ్రవరి 9th, 10th వరకు జరిగింది. సో ఇండియా ఫౌండేషన్ సహకారంతో ఈ సదస్సు అనేది జరిగింది. ఈ సదస్సు యొక్క థీమ్ వచ్చేసి టువర్డ్స్ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషన్. సో థీమ్స్ ఏవైతే ఉంటాయో ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోండి. మీనింగ్ ఎలాగో మనకు అర్థమైపోతుంది. ఆ మీనింగ్ని నోట్బుక్లో రాయకండి. సో డైరెక్ట్ ఇదే రాయండి, టువర్డ్స్ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషన్ అనేది ఈ సదస్సు యొక్క థీమ్. గుర్తుంచుకోండి, ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటాం, గుర్తుంచుకోండి. సో ఎవరు నిర్వహించారు? పెర్త్ యుఎస్ ఏషియా సెంటర్ వారు ఇండియా ఫౌండేషన్ సహకారంతో ఈ సదస్సును నిర్వహించడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన ఒడిషా రాష్ట్రంలో ఈ ప్రాంతంలోని ఒక బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఏదైతే ఉంటుందో గుప్తేశ్వర్ ఫారెస్ట్ అనేది ఇటీవల బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? ఒడిషా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కొత్తగా వార్తల్లోకి వచ్చిన టైగర్ రిజర్వ్స్ కానివ్వండి, ఎలిఫెంట్ కారిడార్ సంబంధించి కానివ్వండి, ఎలిఫెంట్ రిజర్వ్స్ కానివ్వండి, బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ కానివ్వండి,
వీటిని ఖచ్చితంగా చూడండి ఏ ప్రాంతంలో ఉంది అంతే. సో ఇక్కడ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఒడిషా పైన ఏ పోటీ పరీక్షలు కూడా క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. అది ఏ రంగానికి సంబంధించిన అయితే ట్రైబల్ క్వశ్చన్స్ కానివ్వండి, లేదంటే ఒడిషాకి సంబంధించి బయోడైవర్సిటీ విషయంలో కానివ్వండి, చిల్కా లేక్ పైన కానివ్వండి, ఏదైనా క్వశ్చన్గా రావచ్చు. ఓకేనా. అండ్ 8% వృద్ధితో భారతదేశం మనం చూడడం సాధ్యం అని చెప్పేసి ఆర్బీఐకి సంబంధించి మాజీ గవర్నర్ గారు రంగరాజన్ గారు చెప్తున్నారు. సో 8% వృద్ధితో సాధ్యమే, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ని పిలవచ్చు. చిన్నప్పటి నుండి మనం చూస్తున్నాం ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అని పిలుస్తున్నాం. సో ఎప్పుడు మనం డెవలప్డ్ కంట్రీ అని పిలిచే అవకాశాలు ఉన్నాయట అంటే 2047. ఎలా పాసిబుల్ అవుతుందంటే అప్పటి వరకు 8% వృద్ధి యావరేజ్గా మనం చూస్తే జీడిపి గ్రోత్ రేట్ అనేది ఎవ్రీ ఇయర్ అలా కొనసాగితే అయ్యే అవకాశం ఉంటుందంట. సో చూడండి, వార్షికంగా ప్రతి ఏటా 7% నుంచి 8% వృద్ధిని నమోదు చేసుకుంటే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించనుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రంగరాజన్ గారు చెప్పారు. తలసరి ఆదాయం వచ్చేసి $13,000 చేరే అవకాశాలు కూడా ఉన్నాయంట. అసమానతలు లేదా పేదరికాన్ని తగ్గించడానికి తీసుకునే చర్యల్లో ఆవిష్కరణ ఒకటే పరిష్కారం కాదని చెప్తున్నారు, గుర్తుంచుకోండి. అండ్ టార్గెట్ ఇయర్స్ అంటాం మనం. భారతదేశం ఏ సంవత్సరం వరకు కల్లా ఏ రంగంలో ఎలాంటి టార్గెట్ని మనము రీచ్ అవ్వాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే 2047 నాటికి అందరికీ బీమా ఉండాలని చెప్పేసి బీమా సంస్థలకు బీమా రంగానికి సంబంధించిన నియంత్రణ సంస్థ ఆదేశాలు ఇస్తుంది. రెగ్యులేటరీ బాడీస్ భారతదేశంలో ఇంపార్టెంట్ ఆర్బీఐ అనుకోండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. అండ్ ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా టెలికాం రంగాన్ని నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. అలా ఇరెడా IREDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో వీరేం చేస్తారంటే భారతదేశంలో బీమా రంగానికి సంబంధించిన ఆదేశాలు నియంత్రించడం, నిర్వహించడం చేస్తారు. సో వారు చెప్తున్నారు కంపెనీలన్నీ సిద్ధంగా ఉండాలి భారతదేశంలో 2047 నాటికి అందరికీ బీమా సౌకర్యాలు ఇవ్వడానికి. దేశంలో 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అవసరమైన ప్రక్రియలతో బీమా సంస్థలు సిద్ధం కావాలని భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ చైర్పర్సన్గా ప్రస్తుతం ఎవరున్నారంటే దేబాశిష్ పాండా గారు సూచించడం జరిగింది, గుర్తుంచుకోండి. దీన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే అంతరాయాలను గుర్తించి వాటిని తొలగించేందుకు ప్రయత్నించాలని తను చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 2 కేటగిరీల పేరు మార్పు సంబంధిత అంశం పైన కూడా ఈసారి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ రావచ్చు. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా అందించే 2 కేటగిరీల అవార్డులకు పేర్లు మారుస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖకి కన్సర్న్ మినిస్టర్గా అనురాగ్ ఠాకూర్ గారు ఉన్నారు. ఓకేనా. ఇందిరాగాంధీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ అవార్డును ఇక నుంచి బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఆఫ్ ఏ డైరెక్టర్ అనే పేరుగా పిలుస్తారంట. నెక్స్ట్ వచ్చేసేసి వ్యవహరించున్నారు. బహుమతిగా వచ్చే పారితోషికాన్ని ఇప్పటి వరకు నిర్మాత దర్శకు సమానంగా ఇస్తుండగా ఇక నుంచి మొత్తం సొమ్మును దర్శకుడికే ఇవ్వనున్నారంట. ఇదే తరహాలో నర్గీస్ దత్ అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, ఆ పురస్కారాన్ని బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషనల్ సోషల్ ఎన్వైర్మెంటల్ వాల్యూస్ అవార్డు అని చెప్పేసి పిలుస్తారంట. అలాగే ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఇచ్చే రివార్డు మొత్తాన్ని 10 లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సో గుర్తుంచుకోండి. సో అవార్డుల్లో వస్తున్న మార్పులపైన క్వశ్చన్స్ వస్తాయి. అండ్ భారత రెజ్లింగ్ సమాఖ్య రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గత సంవత్సరం మొత్తం వార్తల్లోకి వచ్చింది. సో దానికి సంబంధించిన చీఫ్ బ్రిజ్భూషణ్ గారు లైంగిక ఆరోపణలను ఎదుర్కోవడము, తర్వాత ఎన్నికలు జరగడము, ఎన్నికలు సజావుగా జరగలేదని చెప్పేసి ఈ సంస్థ పైన కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించడం, ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు నిషేధం ఎత్తివేత, భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ ఎత్తివేత అనే అంశం వార్తల్లోకి వచ్చింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ను యునైటెడ్ రెజ్లింగ్ వారు ఎత్తివేశారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. నిర్ణీత గడువులోపు ఎన్నికలు నిర్వహించలేకపోయినా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ గత ఏడాది సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరచూ వార్తల్లోకి వస్తుంది కాబట్టి చూడండి. అండ్ ఒక వ్యక్తి మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తన పేరేంటి, ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి? మాజీ టెస్ట్ క్రికెటర్ దత్తాజీరావు గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. దత్తాజీరావు గారు ఏ రంగం? క్రీడా రంగం. క్రీడల్లో క్రికెట్కి సంబంధించి. సో
భారత మాజీ టెస్ట్ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్ మృతి చెందారు. సో టెస్ట్ క్రికెట్ ఆడి జీవించున్న వాళ్ళలో అతిపెద్ద వయస్కుడు తను. సో నిన్నటి రోజున మరణించడం జరిగింది. 1952 to 61 మధ్య భారత్ తరపున 11 టెస్టులో ప్రాతినిధ్యం వహించారు, గుర్తుంచుకోండి. సో దత్తాజీరావు ఏ రంగము, ఏ రాష్ట్రం? గుజరాత్కి సంబంధించిన వ్యక్తి. సో ఈరోజు క్విక్ రివిజన్ ఒకసారి చూస్తే, వేగంలో సరికొత్త రికార్డును సృష్టించిన చైనా మ్యాగ్లెవ్ ట్రైన్, అండ్ కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్కి సంబంధించి పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ప్రారంభోత్సవం, అండ్ 7th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది పెర్త్ ఆస్ట్రేలియాలో జరిగింది. నెక్స్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన గుప్తేశ్వర్ ఫారెస్ట్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి 8% వృద్ధితో యావరేజ్గా కొనసాగిస్తే 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించవచ్చు అని చెప్పేసి, అండ్ 2047 నాటికి అందరికీ బీమా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇన్సూరెన్స్ బాడీస్ అన్నిటికీ కూడా రెగ్యులేటరీ బాడీ అయిన ఈరెడా ఆదేశాలు. అండ్ జాతీయ చలనచిత్ర అవార్డులో వచ్చిన మార్పులు, పేరు మార్పు అండ్ పారితోషికంలో కూడా మార్పులు. అండ్ భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ ఎత్తివేత అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అండ్ మాజీ టెస్ట్ క్రికెటర్ దత్తాజీరావు గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.